ప్యారిస్ ఏఐ సమ్మిట్లో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ కృత్రిమ మేధ వాడకం వల్ల కేవలం ఉద్యోగాల స్వభావమే మారుతుంది, కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి, అందుకు తగ్గ నైపుణ్యాలు సాధించాలి. ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025లో యువతకు ప్రధాని మోదీ ఉద్బోధ ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని విస్తృతి వేగంతో ఏఐ అభివృద్ధి చెందుతుందని వెల్లడి. ఓపెన్ సోర్స్ ఏఐ వాడకంలో ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఉమ్మడి కసరత్తు తప్పనిసరని స్పష్టీకరణ. ఏఐ ఫౌండేషన్ సుస్థిర ఏఐ మండలి ఏర్పాటు నిర్ణయంపై హర్షం. తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్ కు ఇండియా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన. ఏఐ సామర్థ్యానికి అటు ఇటు కృత్రిమ మేధ సామర్థ్యం ఎంతో పెరుగుతుంది. ఒక ఏఐ యాప్లోకి వైద్య నివేదికను అప్లోడ్ చేస్తే అది వైద్య పరిభాషలో సాంకేతిక అంశాలను పక్కన పెట్టి మనకు అర్థమయ్యే సరళమైన భాషలో నివేదిక సారాంశాన్ని సులువుగా వివరించగలదు. ఏఐ ఆధారిత భవిష్యత్తులో రాణించాలంటే నైపుణ్యాలను పెంచుకోవడం, వాటికి మెరుగులు దిద్దుకోవడంపై యువత దృష్టి పెట్టాలని సూచించారు. అదే సమయంలో ఓపెన్ సోర్స్ ఆధారిత ఏఐ వినియోగంలో ప్రజా విశ్వాసం, పారదర్శకత పెంచేలా, ఈ రంగంలో వివక్షను రూపుమాపేలా ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పనకు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు. చరిత్ర చెప్పేది అదే. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనేది అత్యధికం మందిని కలవరపరిచే అంశం. కానీ టెక్నాలజీ వల్ల పని మాయం కాదని చరిత్ర చాటి చెప్పింది. కేవలం పని స్వభావం మారి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అందుకు తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి, నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి, కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి అని మోదీ సూచించారు.